ఆగస్టు 29న సాయి ధన్సికాతో తన పెళ్లి జరగనుందని 3 నెలల క్రితం ఓ ఈవెంట్ లో అనౌన్స్ చేశాడు తమిళ నటుడు విశాల్. ఆగస్టు 29న తన పుట్టినరోజు కావడంతో అదే రోజు పెళ్లి ముహూర్తంగా చెప్పుకొచ్చాడు. అయితే చెప్పిన మాట ప్రకారం పెళ్లి అయితే చేసుకోలేదు కానీ ఎంగేజ్మెంట్ తో క్లారిటీ ఇచ్చేశాడు. విశాల్ పుట్టినరోజు సందర్భంగా సాయి ధన్సిక విశాల్ ఎంగేజ్మెంట్ శుక్రవారం చెన్నైలోని విశాల్ నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 3 నెలల క్రితం 2025 మే 19న యోగిదా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో తమ పెళ్లి డేట్ ను అనౌన్స్ చేశారు విశాల్, సాయి ధన్సిక. 2025 ఆగస్టు 29న తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్టుగా సాయి ధన్సిక అనౌన్స్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. ఇప్పుడు ఇదే మాటను నిజం చేయబోతున్నారు. నిజానికి ఈ శుక్రవారమే వీరి పెళ్లి జరగాల్సిండగా నడిగర్ సంఘం భవన నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉన్నందున వివాహాన్ని వాయిదా వేసుకున్నారని తెలుస్తుంది. 10 ఏళ్ల కిందట కూడా పెళ్లి మాట ఎత్తితే నడిగర్ సంఘం కొత్త బిల్డింగ్ నిర్మాణం పూర్తయ్యేంత వరకు పెళ్లి చేసుకోనని శపథం చేశాడు విశాల్. ఆ మాటకు కట్టుబడే పెళ్లి డేట్ ని ఇంకా కన్ఫర్మ్ చేయనట్టున్నారు. ఎంగేజ్మెంట్ విషయానికి వస్తే ఇరు కుటుంబాల సమక్షంలో అతి కొద్ది మంది బంధుమిత్రుల మధ్య వేద పండితుల సాక్షిగా ధన్సిక చేతికి ఉంగరం తొడిగాడు విశాల్. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎప్పటిలాగే మీ ఆశీర్వాదాలు, ప్రేమను మాపై ఉంచాలని కోరుకుంటున్నాను అని అభిమానులను కోరాడు విశాల్. తెలుగులో పందెం కోడతో స్టార్ హీరోగా ఎదిగిన విశాల్ గత 15 ఏళ్లుగా తమిళంతో పాటు తెలుగు ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నాడు. స్వతహాగా తెలుగువాడు కావడంతో ఇక్కడ డబ్బైన ప్రతి చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక సాయి ధన్సిక విషయానికి వస్తే రజనీకాంత్ కబాలి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ కూతురిగా నటించడంతో అందరి కళ్ళు ఈ ముద్దుగుమ్మపై పడ్డాయి. అనంతరం తమిళంతో పాటు తెలుగులో ఫుల్ బిజీగా మారింది ఈ అమ్మడు. త్వరలోనే వీరి వివాహం గ్రాండ్ గా జరగనుందని తెలుస్తోంది.